ఈ కార్యక్రమము ప్రారంభానికి ముందు అందరికీ నమస్కారం. చేయవలసిందిగా సవినీయంగా తెలియజేసుకుంటున్నాం. మన శాసనసభ్యుల వారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా జనసేన బీజేపీ వారు కూడా ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. మీరైతే పడుతున్నా ఇద్దరు పడుకోండి రానా రానా పెట్టి ఆట అదేనా ఇది పెట్టండి గాలి 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 పైన వచ్చింది నియోజకవర్గంలో కనీ విని ఎరుగిన రీతిలో నియోజకవర్గ స్థాయి భారీ విజయోత్సవ సభ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మన ప్రియతమ నేత అవినీతి అంటే అడ్డస్థలితమైనటువంటి అమరనాథుడు ఎప్పుడు కూడా అన్నా అంటే నేనున్నానే మన జననాయకుడు మన నాయకుడు రాయలసీమకే కాదు ఈ పలమనేరు సింహం మనకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఎప్పుడైనా కూడా రాత్రి 12 గంటలకు తలుపు తట్టే కూడా నేనున్నాను పిలిచే నాయకుడు మనకందరికీ ప్రీతమ నేత గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూటమిగా ఏర్పడినట్లు మన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాక్షస ప్రభుత్వాన్ని దింపాలనే ఉద్దేశంతో 2024లో ఒక కూటమి ఏర్పాటు చేసి మన ముందుకు వచ్చి విజయం సాధించి ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరం కలిసి ఇక్కడ విజయోత్సవం సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. అమర్నాథ్ రెడ్డి గారు ఆల్ఫాబెట్ ఇంగ్లీష్ లో ఏ మొదటి అక్షరం, తెలుగులో ఆ మొదటి అక్షరం, రాశుల్లో మేషరాశి మొదటి రాశి, నక్షత్రాల్లో మొదటి నక్షత్రం. ఈ పలమనేరులో నెంబర్ 1 మన అమరన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కూటమి సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ వేదిక మీద అలంకరించిన కూటమి నాయకులకు, ఎదురుగా ఉన్న మా తోటి కార్యకర్తలు అందరికీ కృతజ్ఞాభివందనాలు. ఈ సందర్భంగా మీ దృష్టికి 2024 నుంచి 26 వరకు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పారిశ్రామికంగా అభివృద్ధి జరిగిన విషయాల గురించి క్లుప్తంగా మీకు తెలియజేస్తున్నాను. పలమనేరులో బైపాస్ రోడ్ లో ఎఫ్ఎఫ్సి ఫ్లాట్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ 30 కోట్ల పెట్టుబడితో 30 మందికి
యూనిట్లు మంజూరు చేయబడి నిర్మాణం జరుగుతున్నది. 4 ఎకరాల విస్తీర్ణము, 2 ఎకరాల నిర్మాణము. బైపాస్ లో ఎవరు వెళ్ళినా కూడా రోజు 10 మంది అడుగుతున్నారు, ఏమి ఇది ఇంత పెద్ద బిల్డింగ్ ఎక్కడా లేదే, ఇక్కడ కడుతున్నారు ఏమి ఇది. మీరందరూ కూడా చూడొచ్చు. ఆ రోడ్లో పోయేసి 150 నుంచి 200 మందికి ఉపాధి అక్కడ కల్పించబడింది. అమరన్న గారు శంకుస్థాపన చేశారు. వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతా ఉంది. అదేవిధంగా 4 రోడ్లలో 60 యూనిట్లు ఈ 2 సంవత్సరాల్లో 150 కోట్ల పెట్టుబడులు, 2200 మందికి ఉపాధి. 4 రోడ్లో ప్రస్తుతం భయంకరమైన స్పీడ్ తో పెరుగుతా ఉంది అభివృద్ధి. మొత్తం రవి జయ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రీస్, వెజిటబుల్ డ్రైయర్స్, తిరుమల పాలిమర్స్, డ్రిప్ ఇరిగేషన్, కటారియా పైప్స్, పీవీసీ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, ఏరిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్, జేజే పేపర్ ప్రొడక్ట్స్, ప్యాకేజింగ్ ఇండస్ట్రీ. ఇవి కాకుండా ఇంకా ఎన్నో పరిశ్రమలు. 4 రోడ్లు మనం బ్రిడ్జ్ ఎక్కుతామంటే బెంగళూరు దగ్గరికి వచ్చేసింది అనిపిస్తుంది. ఆడు చూస్తా ఉంటే ఒక ఇంటికి బాడిగా 10,000 దాటుతా ఉంది. ఎన్ని హోటళ్లు, మొత్తం ఒక సిటీ ఏర్పడతాం 4 రోడ్లో. ఇదంతా కూడా 2017-19లో మన అమరన్న పారిశ్రామిక మంత్రిగా ఉన్నప్పుడు పరిగెత్తించే పరుగు మధ్యలో ఆగిపోయి, ఏపీఐఐసి అంటే ఏమి, ఎంఎస్ఎంఈ ఆటోనగర్ అంటే ఏమి తెలియని నాయకులు పరిపాలన చేసిన ఆ 5 సంవత్సరాల్లో కనీసం ఇచ్చిన 959 రూపాయలు స్క్వేర్ మీటర్ తో అవుట్ రైట్ సేల్ కింద ఇచ్చిన ల్యాండ్ ని ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అయినా కూడా మనం ప్రభుత్వం మారుతానంటే ఎకరా ఒక అడుక్కి 400 రూపాయలు మళ్ళా ముక్కిపిండి వసూలు చేసిన ఘనత గత ప్రభుత్వంది. అది కాకుండా మొత్తం అందరిని తరిమేయాలని చెప్పి బెదిరించి ఖాళీ చేసిన ఘనత కూడా గత ప్రభుత్వమే. ఒక్క పారిశ్రామికవేత్త కానీ ఎవరికైనా సరే ఒక్క సెంటు జాగా కానీ ఒక ఫ్యాక్టరీ కానీ గత 5 సంవత్సరాల్లో పెట్టింటే వాళ్ళు ఇప్పుడే వచ్చి చెప్పచ్చు నేరుగా పబ్లిక్ లో వచ్చి. ఇటువంటి అభివృద్ధిని ఏమి అభివృద్ధి జరగలేదు, వెన్నుపోటు దినము అని చెప్పి ప్రోగ్రాం చేస్తూ ప్రజల్ని గందరగోళ పరిస్థితులు నెడుతున్నారు. ప్రజలందరూ కూడా గమనించి గతంలో జరిగిన అభివృద్ధి ఏమి, ఇప్పుడు జరుగుతా ఉండేది ఏమి, మధ్యలో ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా చేశారని చెప్పి పరిశీలించి మీరు నిర్ణయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇంతట్లో వస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి స్థానిక శాసన సభ్యులు నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారు, వేదిక అతిరేక మహారథులకి, ఇక్కడ వేలాదిగా వచ్చేసినటువంటి జన సైనికులకి, భాజపా కార్యకర్తలకి, నా ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ రోజు నూతన కాలువ కుటుంబం ఒక చరిత్ర ఉన్న కుటుంబం. ఆ రోజు రామకృష్ణారెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా పనిచేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా గ్రామ సర్పంచ్ నుంచి మంత్రి వరకు ఎదిగిన ఏకైక లీడర్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక అమర్నాథ్ రెడ్డి గారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు పెద్ద పంచాయతీ మండలం గాని, గంగవరం మండలం గాని, పలమనేరు, అదే మాదిరిగా బైరెడ్డిపల్లి, వీకోట బ్రహ్మాండంగా సీసీ రోడ్లు వేస్తున్నాం. డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా అని అడుగుతున్నాం. గతంలో చూస్తే అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు 150 ఎక్స్టర్నల్ ఎయిడెడ్ పర్సన్ రోడ్లు తెస్తే ఆ వైసీపీ సైకోలు మొత్తం రద్దు చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. ఈ రోజు బైరెడ్డిపల్లిలో కైగల్ జలపాతం ఉంది. దాన్ని బ్రహ్మాండంగా పర్యాటక ప్రాంతం చేసి తినే బాధ్యత నేను తీసుకుంటాం. అక్కడే రిజర్వాయర్ కి 20 కోట్ల అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఇక్కడే పక్కనే మన ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన టమాటా మార్కెట్ ఉంది. అత్యధికంగా మోడల్ మార్కెట్ NH లో కట్టే బాధ్యత మన అమర్నాథ్ రెడ్డి గారు తీసుకుంటారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మాదిరిగా రాయలపేట చాలా మంది వచ్చి ఉంటారు. మీరు కూడా రాయలపేట అర్థం చేసుకోవాలి. నేను ఈ రోజు ఆ రూట్ లో వస్తా అంటే ఒక లారీ, ఒక బస్ అటు 1 గంట లేటు పడింది. అమర్నాథ్ రెడ్డి గారు చూస్తారు, బైపాస్ పక్కన ఉంటుంది, మీ బిజినెస్ కూడా దెబ్బతింటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మాదిరిగా అమర్నాథ్ రెడ్డి గారికి ఒక కళ ఉంది. రాయలపేట వయా మాధవరం పెనుగోలుకల మీద రోడ్డు దగ్గరలోనే వేస్తాం. చిత్తూరుకి పలమనేరు నియోజకవర్గాన్ని అనుసంధానం చేస్తాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ మాధవరం వరకు 7 కిలోమీటర్లు పెండింగ్ ఉంది.
లేకపోతే ఈ వేళకే కార్యక్రమాలు స్టార్ట్ అయ్యేవి. ఇక నేను సూపర్ 6 గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు. నేను మాట్లాడుతూ ఉంటే ఈ రోజంతా మాట్లాడతాను. చాలా మంది ఉన్నారు. నాకు నిన్న ఫోన్ చేశారు మన జనరల్ సెక్రటరీ, మన పలమనేరు జనరల్ సెక్రటరీ గిరిబాబు గారు ఫోన్ చేసి, సార్ మీరు వచ్చి ఉత్సాహపరచాలంటే నాకు తంబళ్ళపల్లి రాయచోటి 4 ప్రోగ్రామ్స్ ఉన్నా అన్నగాని గౌరవించి ఈ రోజు వచ్చానంటే మనకి గిరిబాబు గారికి సాధ్యమైన ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరికీ నమస్కారాలు. జై జన్మభూమి, జై హింద్. 2 సార్లు తిరిగి పోతా అన్నాను. పిల్లలు ఉన్నందు వల్ల అందరికీ ఉపయోగం ఈ పథకం వల్ల. మరి తల్లికి వందనం నాకు 2కి వచ్చింది. ప్రతి సంవత్సరానికి 2కి అందరికీ బాగుంది. అదే విధంగా టైలరింగ్ ఉచితంగా 90 రోజులు శిక్షణ ఇచ్చి వాళ్ళకి మిషన్లు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు. అదే విధంగా ఈ సైకిళ్ళు 24,000 ద్వారా మనకి ఇప్పుడు పెట్రోల్ ఖర్చులు ఎక్కువ పెరిగిన వలన ఈ సైకిల్లో ఇచ్చి 24,000లో గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కిన మన చిత్తూరు డిస్టిక్. శ్రీనిధి ఇప్పుడు 10 లక్షలు ఇస్తున్నారు ఒక్కొక్క గ్రూప్ కి. ఒక్కొక్క మెంబర్ కి 1 lakh తరపున ప్రతి మెంబర్ కి ఇస్తా ఉన్నారు 1 రూపీ లెక్కన. అదే విధంగా కళ్యాణ లక్ష్మి, విద్యాలక్ష్మి 4% వడ్డీతోనే ఇస్తున్నారు. శ్రీనిధిలో ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ వల్ల వాళ్ళు కట్టే డబ్బులు అప్పటికప్పుడే అప్పుకు జమేస్తా ఉన్నారు. ఇంతకు ముందు అయితే వీవోలో కట్టి చెక్కు ట్రాన్స్ఫర్ పెట్టి 15 రోజులు అవుతున్నది. ఆ 15 రోజుల్లో వడ్డీ ఎక్కువైతా ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ ద్వారా అప్పటికప్పుడే వాళ్ళకి జమ అవుతా ఉంది అప్పుకి. మన డబ్బులు మన లెక్కల ద్వారా యాప్ ఇప్పుడు కొత్తగా వచ్చింది, మన ప్రభుత్వం పెట్టింది. దానివల్ల వాళ్ళ పొదుపులు వాళ్ళ అప్పులు అందరికీ వాళ్ళ సెల్లులోనే వాళ్ళకి వస్తా ఉంది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి 3వ శనివారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు లక్పతి కింద ఆవుల షెడ్లకు కానీ ఆవులకు కానీ 2 లక్షలు ప్రతి ఒక్కరికి ఇచ్చినారు. మా పంచాయతీలో కూడా మేము ఇచ్చినాము ప్రతి ఒక్కరికి. మన ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పిస్తా ఉంది బాగా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ స్థాపనలోనే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే పార్టీ స్థాపించాడో ఆ రోజే సంక్షేమానికి అర్థం చెప్పినటువంటి వ్యక్తి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆ రోజు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలే ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కొనసాగిస్తా వచ్చాయి. ఈరోజు 2024లో కూటమిగా ఏర్పడి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు 2 సమపాలలో చేయడమే కాకుండా గడిచిన 5 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి బయటకు వచ్చి గడిచిన 5 ఏళ్లలో భయప్రాంతానికి గురి చేసినటువంటి రాష్ట్ర ప్రజలకు భరోసానిచ్చి గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడిదారులు కానీ పరిశ్రమలు కానీ భయపెట్టి బెదిరించి బయటకు తరిమేసినటువంటి సందర్భం నుంచి మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక నమ్మకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా కూడా మీకు మనవి చేసుకుంటున్నాను. నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారికి నా యొక్క పాదాభివందనాలు. గత ప్రభుత్వం రైతులకి ఏం చేసింది, ఈ ప్రభుత్వం రైతులకి ఏం చేసిందో చిన్న విషయం తెలుసుకుందాం. గతంలో రైతులకి వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టుకొని కేవలం 7,500 రూపాయలు మాత్రమే ఇచ్చింది సంవత్సరానికి గాను. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ అనే పేరుతోనే ఒక విప్లవం తీసుకొచ్చినారు. సంవత్సర కాలంలో 20,000 రూపాయలు రైతులకి మనకి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, రైతులకు 20,000 రూపాయలు అందించిన ఘనత మన కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. అదే విధంగా అమరన్న గారు మన పలమనేరు నియోజకవర్గంలో రైతు కుటుంబం నుంచి వచ్చి రైతు కష్టం తెలుసు కాబట్టి మోడల్ మార్కెట్ ని 33 ఎకరాల్లో తీర్చిదిద్ది ఇతర రాష్ట్రాలు కూడా మన మార్కెట్ దగ్గరకు వచ్చి వ్యాపార లావాదేవీలు చేసుకునే విధంగా తయారు చేయడం చాలా అదృష్టం, మన పలమనేరు యొక్క అదృష్టం అని నేను తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా గత ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వకపోగా వాళ్ళని వంచి
అన్ని రకాలుగా హేళన చేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే మనకి కూటమి ప్రభుత్వం మామిడి ధరలకు గిట్టుబాటు ధరలు కల్పించి మామిడి రైతులను ఆదుకుంటుంటే అదే మామిడికాయల్ని తాకట్టుల కింద వేసి తొక్కించిన సందర్భాలు మనం అందరూ కూడా చూసినాం. అంటే రైతులకి ఎవరంటే ఎక్కువ గౌరవం, ఏ ప్రభుత్వం అంటే ఎక్కువ గౌరవమో ఆ ఒకే ఒక సంఘటనే నిరూపిస్తుందని నేను తెలియజేసుకుంటూ, అంతేకాకుండా రైతులకు సబ్సిడీలు కావచ్చు, యంత్ర పరికరాలు కావచ్చు, ప్రతి ఒక్కటి రైతులకి కూటమి ప్రభుత్వం అతి దగ్గరగా అందుబాటులో ఉంచి డ్రిప్ ఇరిగేషన్ ఉదాహరణకు తీసుకుంటే కనీసం 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం ఒకే ఒక మూర డ్రిప్ కూడా ఎవరికైనా ఇచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇప్పుడు అదే డ్రిప్పులు ఫ్రీగా ఉచితంగా సబ్సిడీతో మన ప్రతి ఒక్కరికి ఎటువంటి పార్టీ చూడకుండా రైతులందరికీ అందిస్తున్న ఘనత మన కూటమి ప్రభుత్వానికి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఎప్పటికీ మన కూటమి ప్రభుత్వానికి రైతులందరూ అండగా ఉండి మనం తోడునేడుగా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన శాసనసభ్యుల వారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా జనసేన బీజేపీ వారు కూడా ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. ఐదు కౌంటర్లు ఉన్నాయి. మీడియా సోదరులు కూడా ముఖ్య విన్నపం, మీరందరూ కూడా ఫోన్ చేసుకుని వెళ్ళవలసిందిగా సౌకర్యంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు. అందరూ లబ్ధి పొందినారు. అందులో నేను కూడా ఒకటి. నాకు 4 పిల్లలు, నాకు 60,000 పడ్డాయి. దానికి కృతజ్ఞతగా కూటమి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అమర్నాథ్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు. 2 సంవత్సరాల పాలన ముగించి ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు వివరించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మన నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ మధ్యనే రాష్ట్ర స్థాయిలో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మాధవ్ గారి, లోకేష్ బాబు గారు కానీ ఆ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించడం జరిగింది. బలం లేదు, అందరూ ఎప్పుడు పోయి పట్టేదానికి అందరూ బాధపడతా ఉన్నారు. మన చంద్రన్న ఇప్పుడు అందరూ ఆడవాళ్ళ కన్నుల్లో నీళ్ళు రాకూడదు అనేసి అందరికీ 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు ఆడబిడ్డలు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే బస్సులు ప్రయాణం చేసేదానికి ఫ్రీగా టికెట్లు ఇచ్చినారు. అందరూ సమస్యలుగా పోతా ఉన్నారు. ఆనందంగా గుళ్ళకి, గోపురాలకి, అందరికీ అన్ని చుట్టాలూర్లకి అందరికీ పోతా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. అందరికీ నమస్కారం. మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ అమరన్న గారికి అందరికీ చాలా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. జనసేన కుటుంబ సభ్యులు, బీజేపీ కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం విజయోత్సవ సభకి విచ్చేసిన మీరందరికీ కూడా, అదేవిధంగా మనం మొన్న తిరుపతిలో కూడా విజయోత్సవ సభ జరిపించుకున్నాం. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆదేశాల ప్రకారం విజయోత్సవ సభ జరిపించుకున్నాం. ఈరోజు మన వినేతం ఎప్పటికైనా సంక్షేమం, అభివృద్ధి అనే కార్యక్రమంలో ముందుగా పోతాం. ఈరోజు మనం సూపర్ 6 అనే కార్యక్రమం కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు పెట్టారు. అవన్నీ కూడా మనం ఎందుకంటే మనం మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు రోడ్డుపైకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కావున మనం అందరూ కూడా మాట్లాడే సమయం ఆసన్నమైంది కాబట్టి
ముఖ్యంగా వాయిస్ ఉన్న వాళ్ళు బీజేపీ జనసేన నాయకులు కూడా మీరు కూడా మీడియా ముందు మాట్లాడి తేనే వాళ్ళకు గుర్తొస్తున్నా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. కావున మీరందరూ కూడా ఈ దేశంలోనే అత్యధిక పని అయిపోతుంది మనకు. కావున మరి ఏమిటంటే అంటే వాళ్ళు చేసిన పాపాలను కప్పిపుచ్చుకునేదానికి అప్పుడే ఒక జిల్లాకే అధికారైన ఆయన ఏమంటారంటే స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వలేదంట ఈ ప్రభుత్వం. వాళ్ళ ప్రభుత్వము ఎంత ఇచ్చిందో ఆయన తెలియదు, మనం ఎంత ఇచ్చినామనేది కూడా ఆయన తెలియదు. ఆయన ఏమంటారంటే స్థానిక సంస్థకు నిధులు ఇవ్వలేదు అని కనపడలేదు. అది మనం అందరూ కూడా చూసాం. ప్రతి ఒక్క నాయకుడు ఏ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిని ఎవరైతే పెడతారో వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం, ప్రతిపక్షాలను ఎవరైతే దుమ్మెత్తిపోస్తారో వాళ్ళకి మంచి స్థానాన్ని ఇవ్వడం మనం అందరూ కూడా చూసాం. దానికి ఆగ్రహానికి గురైన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఓటమి పాలయ్యారు మనం అందరూ కూడా చూసాం. కాబట్టి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రజల కోసమే ప్రజాభివృద్ధి కోసమే పనిచేసే నాయకులుగా ఉండాలి తప్ప సొంత లాభం కోసం స్వలాభం. పెద్దలు పూజలు గౌరవనీయులు మన శాసనసభ్యులు అమరన్న గారికి, అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం బీజేపీ నాయకులకు, పవన్ కళ్యాణ్ నాయకులకు, మన తెలుగుదేశం కుటుంబ సభ్యుల పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు చాలా శుభదినం. మనమందరం ఒక గొడ్డల పార్టీ నుంచి విముక్తి పొంది 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయోత్సవం చేసుకుంటున్నామంటే మనందరం చాలా సంతోషంగా ఉన్నాము. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఈ గొడ్డల పార్టీ తల్లికి చెల్లికి న్యాయం చేయలేని పార్టీ ఈరోజు వీరి రోడ్లలో వచ్చి అవినీతి అభివృద్ధి ఏమి లేదంటున్నారు. వాళ్ళ కళ్ళు మూసిపోయి అభివృద్ధి అంటే తెలియదు, ఏమి సంక్షేమం తెలియదు. ప్రతి ఒక్క సంక్షేమం నిరక్షేకాలకి ఆ తాతలకు అక్కలకు విడుదలకు నెలకు 1వ తేదీ నిద్ర లేపి పెన్షన్ ఇస్తున్నాం. అది 4,000 రూపాయల పెన్షన్. అదేవిధంగా అక్క చెల్లెలకు అమ్మలకు శ్రీశక్తి దీని కింద బస్సులు ఫ్రీగా ఇస్తున్నాము. అవి ఎంత కళ్ళు కనపడలేదా? గ్యాస్ ఇస్తున్నాము. అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే పెళ్లి భోజనం మొదలు పెడుతున్నాము. అవి కళ్ళు కనపడలేదా? ఈ గొడ్ల పార్టీ ఎంత పొద్దు ఏమే ఒకరి నిందే కానీ మీరేం చేయలేదు చెప్పుకోలేదు. 5 సంవత్సరాల్లో ఒక సిమెంట్ రోడ్డే లేదు, రైతులకు ఒక్క డ్రిప్ పైపు లేదు. ఏమి చేయకుండానే ఈరోజు అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయాలని నోరు కొట్టుకుని రోడ్లు వస్తున్నారు. మీరేం చేసినా చెప్పండి. ఇవన్నీ కళ్ళు మూసిపోయి మీరు రోడ్లు ప్రజలు తప్పుగా దత్తలు పెడుతున్నారు. కాబట్టి మన కూటమి ప్రభుత్వం నాయకులందరూ సలహా ఏంటంటే చూసినా మనమందరం వాళ్ళు చేసే ఏమి అబద్ధాలను తిప్పికొట్టి మన పార్టీని విజయవంతం కోరుకుంటున్నాం కావాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశాన్ని పెట్టడానికి ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై అమరన్న. పవర్ఫుల్ గా మాట్లాడారు. ధన్యవాదాలు. ఇప్పుడు రూరల్ పార్టీ అధ్యక్షులు నాగరాజు రెడ్డి గారిని సమయాభావంలో 2 నిమిషాలు ప్రసంగించవచ్చుగా కోరుతున్నాము. పలమనేరు నియోజకవర్గ 2 సంవత్సరాల విజయోత్సవ సభ కార్యక్రమానికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన అమరన్న గారు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన దానికి హ్యాపీ కంగ్రాచులేషన్స్ అన్న. మేము సందర్భం దొరకలేదు కానీ ఇప్పుడు కూటమి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి సంక్షేమం దిశగా అడుగు వేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి యుద్ధ ప్రతిపాదకాలను సభకు వచ్చిన సభాధ్యక్షులు పెద్దలు పూజలు మన శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా వేదికలు అందించిన కూటమి నాయకులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ముందరున్న నా తోటి రైతు సోదరులు, పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా, మహిళా సోదరిమణులు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 2 సంవత్సరాల్లో మనము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన గురించి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేసిన పరిపాలన గురించి కూడా మండే తిరుపతిలో కూడా బ్రహ్మాండంగా కూడా గ్రాండ్ సక్సెస్ అయింది సభ. దాన్ని ఉద్దేశించి ప్రతి నియోజకవర్గంలో కూడా పెట్టడం, మనం పలమనేరులో కూడా పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది. దీనికంతా కూడా ఒకటే, మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఒకటే. ఈరోజు గత 14-19 వరకు కూడా చేసిన పరిపాలనలో
మనం ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు మన మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకంతా కూడా తెలుసు. ఆ రోజే ఆంధ్రనివా కాలువను కూడా పువ్వునూరుకు నిలిచిపోయింటే దాన్ని కూడా కుప్పం వరకు తీసుకుపోయి పూర్తి చేయాలని అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివృద్ధి సంక్షేమం అనే నినాదంతో అదేవిధంగా కూటమి ప్రభుత్వం జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన కూటమి ప్రభుత్వం కార్యకర్తలందరికీ, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు, బీజేపీ కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం విజయోత్సవ సభకి విచ్చేసిన మీరందరికీ కూడా, అదేవిధంగా మనం మన తిరుపతిలో కూడా విజయోత్సవ సభ జరిపించుకున్నాం. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఆదేశాలు मेरे भाइयों मेरे बहनों నా అన్నదమ్ములారా, మన స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, మన స్టేజ్ ముందు ఉన్న అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసిన శుభ సందర్భంగా మనం విజయోత్సవ ర్యాలీ పెట్టుకున్నాము. ఈ విజయోత్సవ ర్యాలీ విజయవంతమైందని కూడా మీరందరూ పెట్టుకుంటున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీ, కూటమి నాయకులు అందరూ కూడా ఐక్యమత్యంతో మనస్ఫూర్తిగా అందరూ ఈ సభ విజయం చేయడానికి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చినారు. ఫ్రీ బస్సు ఇచ్చినందువల్ల నెలకి ఒక్కొక్కరికి 3,000, 4,000 దాకా మిగులుతున్నది. అందులో నేనే ప్రతి నెలకి 2 సార్లు తిరుపతి పోతా ఉన్నాను. పిల్లలు ఉండడం వల్ల అందరికీ ఉపయోగం ఈ పథకం వల్ల. మరి తల్లికి వందనం నాకు 2కి వచ్చింది, ప్రతి సంవత్సరానికి 2కి, అందరికీ బాగుంది. అదేవిధంగా టైలరింగ్ ఉచితంగా 90 రోజులు శిక్షణ ఇచ్చి వాళ్ళకి మిషన్లు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా ఈ సైకిళ్ళు 24,000 ద్వారా మనకి ఇప్పుడు పెట్రోల్ ఖర్చులు ఎక్కువ పెరిగినందువలన ఈ సైకిల్లో ఇచ్చి 24,000లో గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కినాం మన చిత్తూరు డిస్టిక్. శ్రీనిధి ఇప్పుడు 10 లక్షలు ఇస్తున్నారు ఒక్కొక్క గ్రూప్కి. ఒక్కొక్క మెంబర్కి 1 lakh తరపున ప్రతి మెంబర్కి ఇస్తా ఉన్నారు 1 రూపీ లెక్కన. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, విద్యాలక్ష్మి 4% వడ్డీతోనే ఇస్తున్నారు. శ్రీనిధిలో ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ వల్ల వాళ్ళు కట్టే డబ్బులు అప్పటికప్పుడే అప్పుకు జమిస్తూ ఉన్నారు. ఇంతకు ముందు అయితే వివోలో కట్టి చెక్కులు ట్రాన్స్ఫర్ పెట్టి 15 రోజులు అవుతున్నది. ఆ 15 రోజుల్లో వడ్డీ ఎక్కువైతా ఉంది. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ ద్వారా అప్పటికప్పుడే వాళ్ళకి. శాసనసభ్యులు పొలంనేని అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాలు అధికారంలో అని కాగా, మన ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని కూటమి ప్రభుత్వం అతి డబుల్ ఇంజన్ సర్కార్ వేగంతో ఈరోజు పయనిస్తూ ఉంది. గత ప్రభుత్వం కన్నా కూడా చేసిన పొరపాట్లని వీళ్ళు సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఎన్నో అవకాశాలను మనం తీసుకొని వచ్చి ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం 1/4 వంతు వాటాన్ని. జనసేన కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పాదాభివందనం తెలుపుకుంటూ, అలాగే పలమనేరు అభివృద్ధి ఆశాజ్యోతి నిరంతరం పలమనేరు నియోజకవర్గ అభివృద్ధికై పాటుపడుతున్న గౌరవనీయులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, వేదిక పైన ఉన్నటువంటి కూటమి సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం అభివృద్ధి నుండి ఆశయం వైపు పరిగెత్తుతున్నాం. సంక్షోభం నుండి సమాజ శ్రేయస్ కోసం. సభకు నమస్కారము. నా పేరు జయకాంత, పలమనేరు. అందరూ ఎప్పుడు పోయి మటేరియడానికి అందరూ బాధపడుతూ ఉన్నారు.
మన చంద్రన్న ఇప్పుడు అందరూ ఆడవాళ్ళ కన్నుల్లో నీళ్ళు రాకూడదనేసి అందరికీ 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు ఆడబిడ్డలు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే బస్సులో ప్రయాణం చేసేదానికి ఫ్రీగా టికెట్ ఇచ్చినారు. అందరూ సమస్యలుగా పోతా ఉన్నారు. ఆనందంగా గుళ్ళకి గోపురాలకి అందరికీ అన్ని చుట్టాలకి అందరికీ పోతా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. అందరికీ నమస్కారం. మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ అమరన్న గారికి అందరికీ చాలా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. హుషారుగా ఉంటే గట్టిగా చప్పట్లు కొడితే ఇంకా ఉత్సాహం ఊపొస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి స్థానిక శాసన సభ్యులు నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారు, వేదిక నుంచి అతిరథ మహారథులకి, ఇక్కడ వేలాదిగా వచ్చేటువంటి జన సైనికులకి, భాజపా కార్యకర్తలకి, నా ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు నూతన కాలువ కుటుంబం ఒక చరిత్ర ఉన్న కుటుంబం. ఆ రోజు రామకృష్ణారెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా పనిచేశారు. తండ్రికి తగ్గ తనయుడుగా గ్రామ సర్పంచ్ నుంచి మంత్రి వరకు ఎదిగిన ఏకైక లీడర్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక అమర్నాథ్ రెడ్డి గారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పెద్ద పంజాని మండలం కానీ, గంగవరం మండలం కానీ, పలమనేరు, అదే మాదిరిగా బైరెడ్డిపల్లి, వీకోట బ్రహ్మాండంగా సీసీ రోడ్లు వేస్తున్నాం. డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా అని అడుగుతున్నాం. గతంలో చూస్తే అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు 150 ఎక్స్టర్నల్ ఎయిడెడ్ బస్ రోడ్లు తెస్తే ఆ వైసీపీ సైకోలు మొత్తం రద్దు చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు బైరెడ్డిపల్లిలో కైగల్ జలపాతం ఉంది. దాని బ్రహ్మాండంగా పర్యాటక ప్రాంతం చేసి తిరిగే బాధ్యత నేను తీసుకుంటాం. అక్కడే రిజర్వాయర్ కి 20 కోట్ల అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఇక్కడే పక్కనే మన ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన టమాటా మార్కెట్ ఉంది. అత్యధికంగా మోడల్ మార్కెట్ NH లో కట్టే బాధ్యత మన అమర్నాథ్ రెడ్డి గారు తీసుకుంటారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మాదిరిగా రాయలపేట చాలా మంది వచ్చి ఉంటారు. మీరు కూడా రాయలపేటలో అర్థం చేసుకోవాలి. నేను ఈ రోజు ఆ రూట్లో వస్తా ఉంటే ఒక లారీ, ఒక బస్సు 1 గంట లేటు పడింది. అమర్నాథ్ రెడ్డి గారు చూస్తారు, బైపాస్ పక్కన ఉంటుంది, మీ బిజినెస్ కూడా దెబ్బతింటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మాదిరిగా అమర్నాథ్ రెడ్డి గారికి ఒక కళ ఉంది. రాయలపేట వయా మాధవరం పెనుగొలకల మీద రోడ్డు దగ్గరలోనే వేస్తాం. చిత్తూరుకి పలమనేరు నియోజకవర్గాన్ని అనుసంధానం చేస్తాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ మాధవరం వరకు 7 కిలోమీటర్లు పెండింగ్ ఉంది. లేకపోతే ఈ వేళకి కార్యక్రమాలన్నీ స్టార్ట్ అయ్యేవి. ఇక నేను సూపర్ 6 గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు. నేను మాట్లాడుతూ ఉంటే ఈ రోజంతా మాట్లాడతాను. చాలా మంది ఉన్నారు. నాకు నిన్న ఫోన్ చేశారు మన జనరల్ సెక్రటరీ, మన పలమనేరు జనరల్ సెక్రటరీ గిరిబాబు గారు ఫోన్ చేసి, సార్ మీరు వచ్చి ఉత్సాహపరచాలంటే నాకు తంబలపల్లి, రాయచోటి 4 ప్రోగ్రామ్స్ ఉన్నా అన్నగాని గౌరవించి ఈ రోజు వచ్చానంటే మన గిరిబాబు గారికే సాధ్యమైన. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరికీ నమస్కారాలు. జై జన్. వేదికను అలంకరించిన మన ప్రీతమ నాయకులు మన శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి, వేదిక పైన కూటమి పార్టీ నాయకులకు, అదేవిధంగా వేదిక ముందున్న అన్ని మండలాల తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల కుటుంబ సభ్యులకు అందరికీ, సోదరులు, మిత్రులు, పత్రికా విలేకరులకి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, భక్తులు మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను రెండు విషయాలు మీ దృష్టికి తీసుకురావస్తున్నాను. మననే వారమో 10 రోజులప్పుడు ఒక పార్టీ వాళ్ళు ఇక్కడ ఒక ప్రోగ్రాం చేసినారు. పలమనేరు నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్లో ఏదో వెన్నుపోటు తినమంట ఏదో తినమని చెప్పి ఒక ప్రోగ్రాం చేసినారు. ఆ ప్రోగ్రాంలో చాలామంది చూసింటారు. మనం కూడా యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలోనూ వాళ్ళు చేసిన ఆ కార్యక్రమాన్ని ఏదో పూర్ణం వచ్చేసి పులేష్ పౌడర్ వేసుకున్నట్లు వేసుకుంటా, అయితే నాకైతే అర్థం కాలే ప్రోగ్రామా ఏదైనా అర్థం కాలే. వెన్నుపోటు అంటే అభివృద్ధి లేదంటే పలమనేరు ఎక్కడికో వెళ్ళిపోయిందంట. అందుకు ఉదాహరణ మా మండలంలో ఒక రోడ్డు గురించి మీకు చెప్పాలా.
ఆ గ్రామానికి ఎన్నో ఏళ్ల గల మా మండలంలో రామచంద్రం అనే గ్రామం ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం అయితే కల్పించలేకపోయినారు గత పాలకులు. అన్న మంత్రి అయిన తర్వాత బ్రహ్మాండంగా రోడ్డు శాంక్షన్ తీసుకొని వచ్చి ఒక కాంట్రాక్ట్ని తీసుకొని వచ్చి దాదాపు 5 కిలోమీటర్లు జల్లి వేస్తే ప్రభుత్వం మారిన వెంటనే ఆ జల్లిని తోసుకొని ఒడ్లు తోసుకొని అమ్ముకున్న సందర్భాలు ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉందా? ఎందుకంటే మొన్న వారం అప్పుడు ఏదేదో అరిచినారు కాబట్టి రోడ్లు వేసే సంస్కృతి మాది, రోడ్లకు తోలిన జల్లి తోలుకొని అమ్ముకునే సంస్కృతి మీది అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం. చిన్న విషయం తెలుసుకున్నాం. గతంలో రైతులకి వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టుకొని కేవలం 7,500 రూపాయలు మాత్రమే ఇచ్చింది సంవత్సరానికి గాను. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ అనే పేరుతోనే ఒక విప్లవం తీసుకొచ్చినారు. సంవత్సర కాలంలో 20,000 రూపాయలు రైతులకి మనకి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, రైతులకు 20,000 రూపాయలు అందించిన ఘనత మన కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. అదేవిధంగా అమరన్న గారు మన పలమనేరు నియోజకవర్గంలో రైతు కుటుంబం నుంచి వచ్చి రైతు కష్టం తెలుసు కాబట్టి మోడల్ మార్కెట్ ని 33 ఎకరాల్లో తీర్చిదిద్ది ఇతర రాష్ట్రాలు కూడా మన మార్కెట్ దగ్గరికి వచ్చి వ్యాపార లావాదేవీలు చేసుకునే విధంగా తయారు చేయడం చాలా అదృష్టం, మన పలమనేరు యొక్క అదృష్టం అని నేను తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా గత ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వకపోగా వాళ్ళని వంచి అన్ని రకాలుగా హేరాన్ చేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే మనకి కూటమి ప్రభుత్వం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూటమిగా ఏర్పడినట్లు మన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాక్షస ప్రభుత్వాన్ని దింపాలనే ఉద్దేశంతో 2024లో ఒక కూటమి ఏర్పాటు చేసి మన ముందుకు వచ్చి విజయం సాధించి ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరం కలిసి ఇక్కడ విజయోత్సవం సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. అమర్నాథ్ రెడ్డి గారు ఆల్ఫాబెట్ ఇంగ్లీష్లో ఏ మొదటి అక్షరం, తెలుగులో ఆ మొదటి అక్షరం, రాశిలో మేషరాశి మొదటి రాశి, నక్షత్రాల్లో మొదటి నక్షత్రం, ఈ పలమనేరులో నెంబర్ 1 మన అమరన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కూటమి సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ వేదిక మీద అలంకరించిన కూటమి నాయకులకు, ఎదురుగా ఉన్న మా తోటి కార్యకర్తలు అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు. ఈ సందర్భంగా మీ దృష్టికి 2024 నుంచి 26 వరకు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పారిశ్రామిక అభివృద్ధి జరిగిన విషయాల గురించి క్లుప్తంగా మీకు తెలియజేస్తున్నాను. పలమనేరులో బైపాస్ రోడ్లో ఎఫ్ఎఫ్సి ఫ్లాగెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ 30 కోట్ల పెట్టుబడితో 30 మందికి యూనిట్లు మంజూరు చేయబడి నిర్మాణం జరుగుతున్నది. 4 ఎకరాల విస్తీర్ణము, 2 ఎకరాల నిర్మాణము. బైపాస్ ఎవరు వెళ్ళినా కూడా రోజు 10 మంది అడుగుతున్నారు, ఏమి ఇంత పెద్ద బిల్డింగ్ ఎక్కడా లేదే, ఇక్కడ కడుతున్నారు ఏమి ఇది. మీరందరూ కూడా చూడొచ్చు. ఆ రోడ్లో పోయేసి 150 నుంచి 200 మందికి ఉపాధి అక్కడ కల్పించబడింది. అమరన్న గారు శంకుస్థాపన చేశారు. వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. అదేవిధంగా 4 రోడ్లలో 60 యూనిట్లు ఈ 2 సంవత్సరాల్లో 150 కోట్ల పెట్టుబడులు, 2,200 మందికి ఉపాధి. 4 రోడ్లలో ప్రస్తుతం భయంకరమైన స్పీడ్తో పరిగెత్తా ఉంది అభివృద్ధి. మొత్తం రవి జయ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రీస్, వెజిటబుల్ డ్రైయర్స్, తిరుమల పాలిమర్స్, డ్రిప్ ఇరిగేషన్, కటారియా పైప్స్, పీవీసీ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, ఏరిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్, జేజే పేపర్ ప్రొడక్ట్స్, ప్యాకేజింగ్ ఇండస్ట్రీ. ఇవి కాకుండా ఇంకా ఎన్నో పరిశ్రమలు. 4 రోడ్లు మనం బ్రిడ్జ్ ఎక్కుతామంటే బెంగళూరు దగ్గరికి వచ్చేసింది అనిపిస్తుంది. ఆడు చూస్తూ ఉంటే ఒక ఇంటికి బాడిగా 10,000 దాటుతూ ఉంది. ఎన్ని హోటళ్ళు, మొత్తం ఒక సిటీ ఏర్పడతా ఉంది 4 రోడ్లో. ఇదంతా కూడా 2017-19లో మన అమరన్న పారిశ్రామిక మంత్రిగా ఉన్నప్పుడు పరిగెత్తించిందే పరుగు మధ్యలో ఆగిపోయి, ఏపీఐఐసి అంటే ఏమి, ఎంఎస్ఎంఈ ఆటోనగర్ అంటే ఏమి తెలియని నాయకులు పరిపాలన చేసిన ఆ 5 సంవత్సరాల్లో కనీసం ఇచ్చిన 959 రూపాయలు స్క్వేర్ మీటర్తో
అవుట్ రైట్ సేల్ కింద ఇచ్చిన ల్యాండ్ని ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అయినా కూడా మళ్ళీ ఇంకా ప్రభుత్వం మారుతానట్లే ఎకరా ఒక అడుగుకి 400 రూపాయలు మళ్ళా ముక్కు పిండి వసూలు చేసిన ఘనత గత ప్రభుత్వంది. అది కాకుండా మొత్తం అందరిని తరమేయాలని చెప్పి బెదిరించి ఖాళీ చేసిన ఘనత కూడా గత ప్రభుత్వంలోనే. ఒక్క పారిశ్రామికవేత్త కానీ ఎవరికైనా సరే ఒక్క సెంటు జాగా కానీ ఒక ఫ్యాక్టరీ కానీ గత 5 సంవత్సరాల్లో పెట్టింటే వాళ్ళు ఇప్పుడే కూడా చెప్పచ్చు నేను పబ్లిక్లో వచ్చి. ఇటువంటి అభివృద్ధిని ఏమి అభివృద్ధి జరగలేదు, ఆ వెన్నుపోటు దినము అని చెప్పి ప్రోగ్రాం చేస్తూ ప్రజల్ని గందరగోళ పరిస్థితులు నెడుతున్నారు. ప్రజలందరూ కూడా గమనించి గతంలో జరిగిన అభివృద్ధి ఏమి, ఇప్పుడు జరుగుతూ ఉండేది ఏమి, మధ్యలో ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా చేశారని చెప్పి పరిశీలించి మీరు నిర్ణయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం. ఈ వేదిక పైన అమరన్న గారికి, రాజన్న గారికి, రామన్న ఇంకా చాలా మంది ఉన్నారు. అందరికీ పేరున నా నమస్కారాలు. ఇప్పుడు మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. మన మోదీ గారి 12 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. నారీ 12 ఏళ్ల నారీ శక్తి విప్లవం అంటే 33 కోట్ల పైగా మహిళలకు జన్ధన్ ఖాతాలు ఇచ్చారు నరేంద్ర మోదీ గారు. తర్వాత 10 కోట్ల పైగా మహిళా స్వయం సంఘాలకి రుణాలు అందజేశారు. 10.5 కోటి ఉజ్వల ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు. 16 కోట్ల చేరువ మహిళలకు మహిళల నల్లకు. అందరికీ నమస్కారం. మహిళలందరికీ తల్లికి వందనం పథకం కింద అందరూ లబ్ధి పొందినారు. అందులో నేను కూడా ఒకటి. నాకు 4 పిల్లలు, నాకు 60,000 పడ్డాయి. దానికి కృతజ్ఞతగా కూటమి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అమర్నాథ్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు. పాలన పూర్తి చేసుకొని విజయోత్సవ సభ కార్యక్రమానికి అమరన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కూటమికి సంబంధించిన అన్ని పార్టీల నాయకులకు మరియు వేదిక ముందున్నటువంటి అన్ని పార్టీలు కూటమి నాయకులకు, పత్రికా విలేకరులకు, సోదర సోదరీమణులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఒక కూటమిగా ఏర్పడ్డాం. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని కూటమిగా మనం అధికారం చేపట్టిన తర్వాత ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ అభివృద్ధి, సంక్షేమం అనే వాటిని రెండింటినీ సమానంగా తీసుకుని వెళ్తున్న మన కూటమి ప్రభుత్వానికి ఇక్కడున్న మనం కార్యకర్తలందరూ మూల స్తంభాల వల్లే పనిచేయాలి. మనం చేస్తున్న కార్యక్రమాల్ని ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి మనం అందరూ కలిసి రేపు రాబో రోజుల్లో ఈ రాష్ట్రం, అదేవిధంగా మన దేశం కూడా మనమందరూ కూటమిగా ఉండి అభివృద్ధి వైపు పయనించడానికి, మంచి రైతులకు మంచి పరిపాలన ఇవ్వడానికి, అదేవిధంగా మహిళలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు కూడా మంచి జరగాలి. మనం అభివృద్ధి వైపు నడవాలంటే కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ చేయూతనిచ్చి ఎక్కువ రోజులు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండే విధంగా ఆశీర్వదించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. మనకి ప్రభుత్వం SIR అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఓటర్లను పూర్తిగా ప్రతి బూత్ వైజు ఓటర్ లిస్టును ప్రక్షాళన చేసే కార్యక్రమం తీసుకొచ్చింది. పెద్దలు కూడా మనకు ఈ కార్యక్రమం మీద మనకు తెలియజేశారు. కాబట్టి ఇక్కడ కూటమికి సంబంధించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్యమైన నాయకత్వం అందరూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని మనకు ఇచ్చిన గడువు లోపల మనకు BLOలతో BLAలందరూ మమేకమై ఈ కార్యక్రమాన్ని చాలా శ్రద్ధగా కూడా మనము పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ
నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.